నీకు చేతనైతే కొత్త పనులకు శంకుస్థాపన చేయి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి. యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలో మీడియా సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు జనగం పాండు. వారు మాట్లాడుతూ భువనగిరి మండల పరిధిలోని చీమలకొండూరు నుండి ముత్యాలపల్లి వయా సికింద్రానగర్ వరకు, బండసోమారం నుండి వీరవెల్లి వరకు, సూరేపల్లి నుండి పచ్చర్లబొడ్డు తండా వయా చందుగాని తండా వరకు, ఎర్రబెల్లి నుండి కంచనపల్లి వయా మాధవనగర్ వరకు ఆయా గ్రామాల్లో బీటీ రోడ్ గత కాలంలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేసిన పని ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయిందని తెలియజేస్తూ ప్రారంభించిన పనులు మళ్లీ తిరిగి ఈ రోజు భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేయడాన్ని వారు ప్రశ్నించారు. అంతేకాకుండా గతంలో ప్రారంభించిన పనులకు మళ్లీ శంకుస్థాపన చేయడం ఫోటోకి ఫోజుల కోసం కాకుండా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాకు ఎమ్మెల్యే అంటే ఆ పదవి అంటే గౌరవం ఉంది, కానీ ఇలా చేసిన పనికి కొబ్బరికాయలు కొట్టి మేం ఏం పనులు ప్రారంభించామని గొప్పలు చెప్పుకుని ఆ పదవి పరువు తీయొద్దని వారన్నారు. ఈ 11 నెలల్లో ఒక కొత్త పని అయిందా? ఎమ్మెల్యే సంక్షేమం కోసం దృష్టి పెట్టు. మహిళలకు 2,500 రూపాయలు ఎటుపోయినాయి? కళ్యాణ లక్ష్మి చెక్కుతో పాటు తులం బంగారం ఎటుపోయాయని ప్రశ్నించారు. నీకు చేతనైతే కొత్త పనులు మంజూరు చేయించి ఆ పనులకు శంకుస్థాపన చేయి ఎమ్మెల్యే. 11 నెలల కాలంలో ఇంతవరకు భువనగిరి మండలానికి రూపాయి బిల్ల మంజూరు కాలేదు. భువనగిరి మండలాన్ని అన్ని విధాలుగా సీసీ రోడ్డు, బీటీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ బిల్డింగ్ పనులను ఆదర్శంగా తీర్చిన ఘనత మా మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డిదే అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీలు సుబ్బూరు వీరమల్లయ్య, అలాగే సందెల సుధాకర్, మాజీ ఎంపీపీలు అతికం లక్ష్మీనారాయణ గౌడ్, కేశవపట్నం రమేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, బీఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షులు ఏవి కిరణ్, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ అబగాని వెంకటేష్ గౌడ్, మాజీ రైతు సమన్వయ అధ్యక్షుడు కంచి మల్లయ్య, మదర్ డైరీ డైరెక్టర్ కస్తూరి పాండు, బీఆర్ఎస్ జిల్లా నాయకులు రాకల శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు ఈర్ల కృష్ణ, తోటకూరి సురేష్ యాదవ్, సుబ్బూరి రమేష్, రాకల నరసింహ పలువురు పాల్గొన్నారు. ఎన్నికల ముందు మా మాజీ శాసనసభ్యులు పైలశేఖర్ రెడ్డి గారి సహకారంతో సిఆర్ఆర్ కింద అప్పటి పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారి సహకారంతో మరి ఆ రోజు భువనగిరి మండలంలో మరి సిఆర్ఆర్ కింద చిమలకొండూరు వయా సికింద్రనగర్ ముస్తానపల్లి మరి అది మంజూరు చేయడం జరిగింది. మరి అదేవిధంగా బండసోమారం నుండి వీరవెల్లి, సూర్యపల్లి వయా చందిగాన్ తండా, మరి పచ్చర్లపూర్ తండా వరకు అది కూడా మరి ఆ రోజు ఫౌండేషన్ వేయడం జరిగింది. మరి ఎర్రంబెల్లి వయా మాధవనగర్, కంచనపల్లి 8 గ్రామాలకు సంబంధించినటువంటి బీటీ రోడ్లు పనులు గత శాసనసభ్యులు పైలశేఖర్ రెడ్డి గారి సహకారంతో మరి 10వ నెలలో మరి ఆ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఆ పనులకు మరి ఈరోజు మరి భువనగిరి శాసనసభ్యులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు మరి మళ్ళా శంకుస్థాపన అయిన పనులకే మళ్ళా కొబ్బరికాయలు కొట్టడం అది సిగ్గుచేటు చర్య. దయచేసి ఎమ్మెల్యే గారికి మా భువనగిరి బీఆర్ఎస్ మండల పార్టీ పక్షాన, భువనగిరి మండల ప్రజల పక్షాన చిన్న విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి మంజూరైన పనులకు, ఫౌండేషన్ వేసిన పనులకు నీ కొబ్బరికాయలు కొట్టుడు కాదు, నువ్వు కొత్త పనులు తీసుకొచ్చి నువ్వు కొబ్బరికాయలు కొడితే ఈ భువనగిరి నియోజకవర్గ ప్రజలు హర్షిస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి మీరు ఇచ్చిన 6 గ్యారంటీల మీద, 420 హామీల మీద అవి అన్నీ మర్చిపోయి నువ్వు అయిన పనులకు మీరు షోప్ టాపు ఫోటోల కోసం, పోజుల కోసం మీరు పర్యటనలు చేసి మేము ఏదో చేస్తున్నామని చెప్పి పబ్లిక్ను కన్ఫ్యూజ్ చేసే విధంగా మీరు చేస్తున్నారు. కాబట్టి భువనగిరి మండలంలో ఆ సంబంధించిన గ్రామాల ప్రజలకు తెలుసు. ఎందుకంటే పైలశేఖర్ రెడ్డి గారు మాట ప్రకారంగా మా గ్రామాలకు బీటీ రోడ్ ఇచ్చి ఆనాడు శంకుస్థాపన చేయడం జరిగింది. ఎన్నికల కోడ్ వల్ల మరి ఆ పనులు మరి ఆ రోజు స్టార్ట్ కాలేదు. మరి దయచేసి ఎమ్మెల్యే గారికి చిన్న జ్ఞానోదయం కలగాలని, మరి అదేవిధంగా ఎస్డిఎఫ్ నిధుల నుంచి కూడా మరి ప్రారంభం కాని పనులకు, అగ్రిమెంట్ అయిన పనులకు కూడా చాలా ఎస్డిఎఫ్ నిధులు మరి భువనగిరి నియోజకవర్గంలో చాలా వర్కులు రద్దు చేయడం జరిగింది. మరి కొన్ని పనులు స్టార్ట్ అయిన పనులకు అది కూడా కాంట్రాక్టులను అదిరించి బెదిరించి మరి వాళ్ళను మేము రద్దు చేస్తామని చెప్పి వాళ్ళను లొంగ తీసుకునే విధంగా కాంట్రాక్టులకు కూడా మరి వాళ్ళను హెచ్చరించడం జరిగింది ఎమ్మెల్యే గారు. దయచేసి ఎమ్మెల్యే గారు మీరు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టండి. మీకు ఎందుకంటే ఆ ఎమ్మెల్యేకున్న గౌరవాన్ని మీరు కాపాడుకుంటలేరు. అది ఎంపీటీసీ పదవి కన్నా హీనంగా చేస్తున్నారు ఆ పదవిని.
దయచేసి మీరు మహిళలకు ఇస్తున్న మహాలక్ష్మి 2500 ఇర్రి, మీరు మహిళలకు కళ్యాణి లక్ష్యం కింద ఆడపిల్లలకు తులం బంగారం ఇస్తున్నారు. అది ఈరోజు మరి ఆ క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీసులో మరి ఈరోజు కళ్యాణి లక్ష్మి చెక్ల పంపిణీ ఉంది. మీరు వాళ్లకు తులం బంగారం ఇచ్చే విధంగా మీరు చేయాలి తప్ప మీరు ఒకరు పుస్తకం కట్టిన దానికి ఇంకో పుస్తకం కడతా అంటే ఇది ఎవరు క్షమించరు. మీరు దయచేసి ఎమ్మెల్యే గారి మీద మాకు ఇంతో అంతో గౌరవం ఉన్నది, ఆ గౌరవాన్ని నువ్వు నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి తప్ప మీరు అయిన పనులకు కొబ్బరికాయలు కొడతా అంటే ఈ భువనగిరి మండల ప్రజలు ఎవరు సైన్ చేయలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 10 సంవత్సరాల పాటు తెలంగాణ ఎంత అభివృద్ధి అయిందో కేసీఆర్ గారి హయాంలో తెలంగాణ సాధించుకున్న తర్వాత మన ఎన్నికలప్పుడు మోసపూరిత వాగ్దానాలు చేయడం వల్ల మోసపోయి కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ అప్పచెప్పినందుకు చాలా బుద్ధి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు చూస్తే గౌరవ సీఎం మాట్లాడే మాటలు వీధి రౌడీలా ఉన్నాయి. కేసీఆర్ గారును నిన్న వరంగల్ జిల్లాల ఆయన 45 నిమిషాల స్పీచ్లో 50 సార్లు కేసీఆర్ గారి పేరు ఎత్తడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఆయన పేర్లు చదవంది ఆయనకు పొద్దుపోయేటట్లేదు, ఆయనకు మింగుడు పడతట్లేదు. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇప్పుడు కేసీఆర్ గారిని అనిందాబాదులు నువ్వు ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఆ 6 గ్యారెంటీలు మొత్తం అమలుపరిచి ప్రజలకు మన్ననలు పొందు. కానీ నువ్వు గడికి పదే కేసీఆర్ గారి పేరు తలవద్దు. ఎందుకంటే ఇప్పుడు లోకల్ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా దయచేసి, ఎందుకంటే ఇదివరకే శాంక్షన్ ఇచ్చిండు మన పోయిన మాజీ ఎమ్మెల్యే గారు టీఆర్ఎస్ ప్రభుత్వంలో, అవన్నిటి కూడా శిలాపలకాలు కూడా పెట్టిండ్రు. కాబట్టి ఇప్పుడు మీరు మళ్ళీ కొబ్బరికాయ కొట్టి మళ్ళీ శిలాపలకాలు పెట్టుకోవడం అది సమంజసం కాదు. ఇప్పటికైనా మీరు ఏ వర్క్ చేసినో, ఏ గ్రామాలలో ఏం చేసుకున్నారో, కొత్త వర్కులు ఇచ్చినాయి లేదా ఏ గ్రామానికి ఏం శాంక్షన్ చేశారో గవిటికి మీరు మాత్రం ఇనాగ్రేషన్ చేసుకోండి. కానీ మళ్ళీ పాతాటికి మీరు ఇనాగ్రేషన్ చేసి కొబ్బరికాయలు కొట్టుడు అది సమస్య కాదని చెప్పి నేను మనవి చేస్తున్నాను.